హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నన్ను ప్యాకింగ్ బిజినెస్ గురించి అడిగారనమాట. అందుకు వీడియోలో చూపిస్తాను. అండ్ నేను సరుకులు కూడా తీసుకొచ్చాను. సరుకులు అయిపోయింటే అవి చూపిద్దామని వీడియో తీస్తున్నా. మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేయాలి అనుకుంటే మనకు కావాల్సినవి ఏంటి చెప్తాను. మనకు ఫస్ట్ కావాల్సినవి కవర్లు కావాలి, అండ్ పిన్నులు, ఇవేమన్నమాట పిన్నులు, అండ్ పిన్ పంచ్, పిన్నులు కొట్టేకి పిన్ పంచ్ కావాలి, అండ్ ఇది ఒక దారం కావాలి, అట్టలు, ఇది అట్టలు. నేనైతే ఈరోజు అన్నీ కొట్టించుకొచ్చుకున్నాను అనమాట, కట్ చేయించుకొచ్చుకున్నా. మనకి ఇవి ఒక పెద్ద షీట్ ఉంటుంది, ఆ షీట్ని వాళ్ళే కట్ చేసేస్తారనమాట. ఒక షీట్కి ఇంత రేట్ అని, దాంట్లో నుంచి ఇలా ఇవైతే నేను ఒక 10 షీట్లు కొట్టించుకొచ్చుకున్నా. మీకు చూపిద్దామనేసి ఇలా కొట్టించుకొచ్చాను అనమాట. అండ్ ఇవి 5 రూపీస్వి, ఇగో ఇవి 5 రూపీస్వి, ఇవి వచ్చేసి 2 రూపీస్, ఇవి 2 రూపీస్ అనమాట. 2 రూపీస్ కొంచెం వెడల్పు అనేది తక్కువ ఉంటుంది. ఈ 5 రూపీస్ అనేది కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇది వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఇది వెడల్పు తక్కువ ఉంటుంది. మన ఇష్టం, ఎట్లా అయినా చేసుకోవచ్చు మనం. కొంతమంది ఇంకా చాలా వెడల్పుగా కూడా చేసి 2 టైప్స్ అక్కడక్కడ కొడతారు అనమాట. నేను అలా కొట్టను. 5 రూపీస్వి 2 రూపీస్వి కూడా ఒకటే లైన్కి అయితే కొడతా. అందుకే నేను ఇలా అయితే కట్ చేయించుకొచ్చుకున్నా. మనం స్టార్టింగే మొదలు పెట్టాలి, తక్కువ అమౌంట్లో మొదలు పెట్టాలంటే మనం దేంతో మొదలు పెట్టాలంటే బెస్ట్ అంటే జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలన్నమాట. జీలకర్ర ఆవాలని మనం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇలా కవర్లలో అయితే వేసి కొట్టాలన్నమాట. ఇది ఒకటి. అండ్ సోడా పొడి కూడా మనకు తక్కువ రేట్ ఉంటుంది, కేజీ 50-60 ఉంటుంది. అది కూడా తీసుకొచ్చుకొని కొట్టుకోవచ్చు. అది మనకు చాలా ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉంటుంది, జీలకర్ర ఆవాలు అండ్ ఈ సోడా పొడిలో. ఇవి 2 రూపీస్కి మనం చేయాలి అనుకుంటే కవర్లు అనేది ఇలా చిన్నగా ఉంటాయి అన్నమాట. వెడల్పు చాలా తక్కువ ఉంటుంది, చూపిస్తాను. ఇదిగోండి, ఈ వెడల్పు ఉంటుంది, కొంచెం వెడల్పు తక్కువ 2 రూపీస్కి. అండ్ 5 రూపీస్ వచ్చేసి ఇలా కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది. ఈ కవర్ ఇది చూడండి, చాలా లాగుంది కదా, ఇది కొంచెం మందంగా ఉంటుంది అనమాట. ఇది 5 రూపీస్కి సంబంధించింది. ఇంకా మనం ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి అనుకుంటే లవంగాలు కూడా బెస్ట్ అనమాట. లవంగాలు కూడా మనకు బాగానే దొరుకుతుంది, మిగులుతుంది అనమాట, ప్రాఫిట్ కొంచెం ఉంటుంది. ఇలా లవంగాలు ఇవన్నీ తీసుకొచ్చుకుంటాం కదా. ఇలా తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా అన్ని కవర్లలో అయితే వేసుకోవాలి. కవర్లలో వేసుకొని ఇవి అట్టలు ఉంటాయి కదా, ఈ అట్టలకి ఇలా పిన్ చేసుకోవాలన్నమాట. మనం అట్టకి మన ఇష్టం, అది 25 చేసుకోవచ్చు, 26 చేసుకోవచ్చు. చేసుకొని మనకి ఎంత మిగిల్చుకుంటాం అనుకుంటామో అంత మిగిల్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు 5 రూపీస్కి చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ, 5 రూపీస్కి ఎక్కువ ఉంటాయి. మనం కొలత వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కొలత తీసుకొని, నేనైతే ఏం కొలత వేసుకోను, నాకు ఎందుకంటే అలవాటు అయిపోయింది ఎన్ని వేస్తే బాగుంటుంది 2 రూపీస్కి అనేది. కావాలి అంటే మనం ఓకే మాకు తెలియట్లేదు ఎన్ని వేయాలో అని అనుకుంటే మనకి షాపులు ఉంటాయి కదా, షాప్లలోకి వెళ్ళేసి అన్నిటికి సంబంధించినవి ఒక్కొక్క కవర్ కొనుక్కోవచ్చు. 2 రూపాయలే కదా. జీలకర్ర ఆవాలది ఒక కవరు, లవంగాలు ఒక కవరు, మిరియాల ప్యాకెట్ ఒక కవరు, సోడా పొడి ఒక కవరు, అలా తీసుకొచ్చుకొని అవి ఎంత క్వాంటిటీ ఉందో చూసుకొని సేమ్ అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఇంకా అంత ఎక్కువ మిగిలింటే కొంచెం తగ్గించుకుంటే మనకు మిగులుతుంది. అలా చేసుకొని మనం షాప్లోకి అయితే వేసుకోవచ్చు. ఇవి మనకి అట్టలు వచ్చేసి ఎక్కడ దొరుకుతాయంటే స్టేషనరీ షాప్స్లలో దొరుకుతాయండి, స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయి. ఇంకా పిన్నులు, స్టాప్లర్ కూడా స్టేషనరీలో దొరుకుతాయి. ఇలా తీసుకొని మనకి కట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, హోల్సేల్ షాప్సే. నాకైతే ఇవి అక్కడే దొరుకుతాయి, ఆన్నే కట్ చేసి ఇస్తారు. ఇంకా అల్లే అన్నీ కట్ చేపించుకొని వచ్చారనమాట. ఇంకా నేను ఈరోజు కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చాను, అన్నీ అయిపోయాయి. ఇంకా మీకు కూడా చూపించినట్లుంటుంది అనేసి నేను వీడియో తీస్తున్నాను. నేను ఇలాచీలు తీసుకొచ్చాను, లవంగాలు, ఈ కవర్స్ కూడా మనకి హోల్సేల్ షాప్స్లో దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి అంటే మాకైతే ఎక్కడ దొరుకుతాయి అంటే ఇస్తరాకులు, అవి గ్లాసులు అవి అమ్ముతారు కదా, ఆ షాప్లలో దొరుకుతాయి. చూడండి, ఖచ్చితంగా ఉండుంటాయి, హోల్సేల్ షాప్లలో అమ్ముతారు. ఇవి పావు కేజీ, కేజీ, హాఫ్ కేజీ కూడా ఇస్తారనమాట.
నేనైతే అన్నీ ఒక 2-3 కేజీలు అయితే తెచ్చేసి పెట్టుకుంటా ఒకేసారి. అండ్ ఇంకా జీలకర్ర, సోడా పొడి మాత్రం చాలా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. నా షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఒకసారి వెళ్ళి చూసేయండి, మీకు కూడా ఎంత ప్రాఫిట్ మిగులుతుందో తెలుస్తుంది. అండ్ ఇంకా అన్నీ దీంట్లో చెక్క లవంగా కూడా స్టార్టింగ్లో చేయొచ్చు. చెక్క లవంగా మిక్సింగ్ అనమాట, మిక్సింగ్ చేసి 2 రూపీస్కి అమ్మొచ్చు, 5 రూపీస్కి అమ్మొచ్చు. అండ్ ఇలాచీలు కూడా 2 రూపాయలకి అమ్మొచ్చు, 5 రూపీస్కి కూడా అమ్మొచ్చు. 2 రూపాయల కంటే ఈ చిన్న కవర్లలో, 5 రూపీస్ కంటే ఈ పెద్ద కవర్స్లో, ఈ కవర్స్లలో వేసి మనము 5 రూపాయలు అయితే కొంచెం వెడల్పు ఉండే షీట్కి కొట్టుకోవచ్చు. 2 రూపాయలు అయితే ఇలా సన్నగా చిన్నగా ఉంది కదా ఆ అట్టలకి కొట్టుకొని షాప్లోకి అయితే వేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇవి కొంచెం సైజెస్ కూడా ఉంటాయన్నమాట ఇలాచీలలో. 6mm, 7mm, 8mm, 8.5mm, 9mm లాగా ఉంటాయి. మనము 5 రూపీస్కి కొంచెం పెద్ద సైజు ఉండే ఇలాచీలు తెచ్చుకోవచ్చు. 2 రూపీస్కి అయితే ఇంకా కొంచెం చిన్నగా 7mm, 7.5mm అలా తీసుకొచ్చుకొని ఇలాచీలు అయితే వేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను షాప్లోకి అయితే వెళ్ళేసి వచ్చాను. నాకు ఈరోజు అయితే చాలా రోజులు అయిపోయింది, ఒక 2 డేస్, ఒక వారం అనుకో, ఒక వారం వెళ్ళలేదు. అందరూ ఒకేసారి ఆర్డర్లు అయితే ఇచ్చేసారు. ఈరోజు నేనైతే ఇవి 2 రూపాయలవి 6 డజన్లు చేయాలి, మళ్ళీ 5 రూపాయలవి 3 డజన్లు చేయాలి. ఈరోజు వాళ్ళు చెప్పారనమాట, రేపు పొద్దున్నే వెళ్ళి ఇంకా అన్నీ వేసి రావాలి, ఈరోజు అన్నీ పిన్ కొట్టేయాలి, చాలా పని అయితే ఉంది. ఈ దారం ఎందుకు చూపించానంటే ఈ దారంతో మనము ఇలా కట్టాలన్నమాట. ఒక డజన్ ఇలా మొత్తం అట్టలు 12 అట్టల్ని ఇలా ఒక తాడు కట్టేసి పెట్టామనుకో, ఆ షాప్ వాళ్ళకి డజన్స్ లెక్క తీసుకుంటారు అనమాట. అలా వాళ్ళకి 2 డజన్లు కావాలో 3 డజన్లు కావాలో అలా మనం ఇచ్చేసేయచ్చు అనమాట వాళ్ళకి, ఇలా కట్టి పెట్టుకుంటే. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను తప్పకుండా. బాయ్ బాయ్.